ఏమండి విడవనటువంటి దేవుని సందుకు వచ్చావు. ఈ రోజున దేవుడిస్తున్న మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను విస్తరింపజేయబోతున్నాను. సంతులేని వారికి దేవుడు మరి గర్భఫలం ఇవ్వబోతున్నారు. వివాహం కాని వారికి దేవుడు వివాహం జరిగించబోతున్నాడు. వ్యాపారంలో అభివృద్ధి లేని వారికి వ్యాపారంలో అభివృద్ధి కలుగ చేయబోతున్నాడు. పొలము పంటలో ఆశీర్వాదం లేని వారికి పొలము పంటలో ఆశీర్వాదం కలుగబోతున్నాడు. పొలము పాడైపోయిందేమో, కుటుంబము పాడైపోయిందేమో, జీవితం పాడైపోయిందేమో, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేక ప్రతికూలంగా మారి ఉన్నవేమో. ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విస్తరింపజేయబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నిన్ను మేలుతో కప్పబోతున్నాను. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి అధైర్యపడకుండగా, ఏమండి ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదండి. ఏ పరిస్థితుల నుండైనా, ఏ ప్రతికూలతలో నుండైనా ఆయన మనల్ని తప్పించుటకు సమర్థుడు. కనుక భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యగ్రంథములు మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 1 నుంచి మనం 11 వచనాల వరకు చూసినట్లయితే, ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. వాళ్ళందరూ కూడా విశ్వాసముతో దేవుని సందులో ప్రార్థన చేశారు. చెరసాల్లో ఉన్న సేవకుడు బయటికి రావాలి, చెరసాల్లో ఉన్నటువంటి నా యొక్క దైవజనుడు బయటికి రావాలని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని చెరసాలలో నుండి దైవజనుని దేవుడు బయటికి తెచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఏ చెరలో నువ్వు ఉన్నావో, ఈ రోజున ఏ బంధకాల్లో నీ కుటుంబం ఉన్నదో, ఈ రోజున ఏ సమస్యల గుండా నువ్వు వెళుతున్నావో, ఈ రోజున నువ్వు ప్రార్థన ప్రారంభించు. చెరసాల అనుభవాల్లో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. బంధకాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. కష్టముల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. వ్యాధి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. బాధ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబోతున్నాడు. అయితే సంఘం అంతా చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీవు, నీ భర్త, నీ పిల్లలు దేవుని సందులో కన్నీరు కార్చి ప్రార్థించండి. ఈ రోజున ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు త్రాగుడైన బంధకాల్లో ఉన్నారు. నీ భర్తలు ఒకవేళ త్రాగుడికి బంధకాల్లో ఉన్నారేమో, నీ పిల్లలు ఏమంటే లోకం అనే బంధకాల్లో పడిపోయి ఉన్నారు. ఇక మీరు అది పూర్తి చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది అనేక రకాలైన చెరలో బంధకాల్లో బంధించబడి ఉన్నారు. అయితే నీకేం కావాలో తెలుసా? సంఘ ప్రార్థన కావాలి. ఏం కావాలో తెలుసా? దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టే అనుభవం కావాలి. నీకేం కావాలో తెలుసా? పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడుకునే అనుభవం కావాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన సంధికి వచ్చి మొర పెడతావో, ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను. చెరసాలలో ఉన్న దైవజనుని కాపాడాడంట దేవుడు. మరి నిన్ను కాపాడ్డా? సంఘ ప్రార్థన బలం కలిగింది, నీతిమంతుల ప్రార్థన శక్తి కలిగింది. 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు పరలోకములో భూలోకంలో ఏటిని బంధిస్తారో పరలోకములో కూడా అవి బంధించబడతాయి. భూలోకంలో వేటిని విప్పుతారో అవి పరలోకములో కూడా విప్పబడతాయి. యేసుక్రీస్తు నామములో బంధకాలలో నుంచి మీరు విడిపించబడుదురుగాక, మీ కుటుంబాలు విడిపించబడుదురుగాక, క్షేమాధారమునకు ప్రభు మిమ్మల్ని లేవనెత్తుదురుగాక. చూడండి, అపోస్తలుల కార్య గ్రంథములోనే పౌలు తన జీవితంలో ఒక భయంకరమైన సమస్య గుండా వెళ్ళాడు. దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క సువార్త కొరకై వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. 27వ అధ్యాయము 23 నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక మంచి మాట, 27-23 దేవుడు మనతో ఇస్తున్న మాట. ఈ మాట చెప్పుకొని దేవుడు మనందరిని బలపరచబోతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 27-23 నుంచి కొన్ని. దినము నియమించి అనేకులు వచ్చిరి, సంగతులన్నిటినీ ఎత్తి ఇక్కడ చూడండి, ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని పని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ 23వ వచనంలోకి వచ్చేలేకలే, నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద వచ్చి నిలిచి, సౌలా
పౌల భయపడమాకు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, సహోదరి నీ పేరు పెట్టుకో, అమ్మా నీ పేరు పెట్టుకో, తమ్ముడు నీ పేరు పెట్టుకో. దేవుడు అంటున్నాడు భయపడమాకు. ఈ నెలలో భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యమును కూడా ఆయన జరిగిస్తానంటున్నాడు. ఇక్కడ చూడండి, భయపడమాకు, నీవు కైసరు ఎదుట నిలవబడి ఉన్నది. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి. అమ్మలారా, అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోమంటున్నాడు ఆయన? ధైర్యం తెచ్చుకోండి. నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండండి. నిన్ను విడవని దేవుడు, నిన్ను మరవని దేవుడు, నిన్ను విడిపిస్తానంటున్న దేవుడు, నీ పక్షముగా నిలబడతానంటున్నాడు. పరాక్రమము కలిగిన బలాచ్యుడు, పరాక్రమశాలి.